మనం లేపబడతాం. ఏమైతే చెప్పండి, మనము లేపబడతాం. లేపబడ్డప్పుడంట 2 రకాల పునరుద్ధానం. ఒకటి జీవ పునరుద్ధానం, రెండవది తీర్పు పునరుద్ధానం. నేను చెప్పండి, ఒకటి జీవ పునరుద్ధానం, రెండవది తీర్పు పునరుద్ధానం. మీకు ఏ పునరుద్ధానంలోకి వెళ్ళాలని ఉంది చెప్పండి, నాకు గట్టిగా చెప్పండి. వచ్చును ఏ పునరుద్ధానానికి వెళ్ళాలని ఉంది? నిజమేనా? మాట మీద ఉండాలి. మీకు ఏ పునరుద్ధానానికి వెళ్ళాలని ఉంది? వాళ్ళకి ఏం చూపిస్తారు కదా, మీకు అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలని ఉంది? జీవపు పునరుద్ధానానికి వెళ్ళాలి. నిజమేనంటారా? నిజమేనంటారా? నిజమైతే ఇక దేవుడు మాట్లాడతాడు, కాసుకో. దేవుడు మాట్లాడతాడు, చూసుకో. ఇక దేవుడు వాదిస్తాడు, నీ వ్యాఖ్యలు ఏమంటే చెప్పుకో. నువ్వు గెలుస్తావా, వాక్యం గెలుస్తావా? నువ్వు గెలుస్తావా, దేవుడు గెలుస్తావా? నువ్వు గెలుస్తావా, దైవచనం నడిపిపో గెలుస్తావా? ఇక చూసుకో. 2 చేతులు ఎత్తుగా హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మేలు చేసిన వారందరూ కూడా జీవపు పునరుద్ధానానికి, కీడు చేసిన వారందరూ కూడా తీర్పు పునరుద్ధానానికి బయటికి వచ్చేవారు. ఇప్పుడు చెప్పండి, జీవ పునరుద్ధానంలో ప్రవేశించాలనుకునే వాళ్ళందరూ ఏం చేయాలి? ఏం చేయాలి? మేలైనది చేయాలి. మేలు చేసేవారే ఉండాలి. ఒకవేళ మాకు జీవ పునరుద్ధానం అవసరం లేదు, జీవ పునరుద్ధానానికి మేము రాము, జీవ పునరుద్ధానం గురించి మాకు వద్దులే అనుకుంటే తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్తారు. ఎవరు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారంటే కీడు చేసేవారు. ఏం చేసేవారు? జీవ పునరుద్ధానానికి ఎవరు వెళ్తారు? మేలు చేసేవారు. తీర్పు పునరుద్ధానానికి ఎవరు వెళ్తారు? ఇప్పుడు జీవ పునరుద్ధానానికి వెళ్ళాలని ఆశ కలిగిన వాళ్ళందరూ ఏం చేయాలి? పక్కన గట్టిగా ఏం చేయాలి? మేలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. త్వరగా వచ్చారా? ఫాస్ట్ చదవండి. అదేనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది. దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక ఆయన మేలు చేయించు, అపవాది చేత పీడింపబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. ఒకసారి పడిపోకండి. ప్రభు అయిన యేసుక్రీస్తునకు దేవుడు తోడై ఉండెను కనుక ఆయన బ్రతికినంత కాలము అందరికి మేలు చేయించు, అపవాది చేత పీడించబడుచున్న వారిని స్వస్థపరచుచు భూమి మీద సంచరించెను. హల్లెలూయా. చూడండి, ప్రభు యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు శరీరధారిగా భూమి మీద ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరాలు. నవచనం దయచేసి భూమి మీద ఉండి ఆయన భూమి మీద అక్కడిక్కడ తిరుగుతున్నాడంట. ఎప్పుడు అక్కడిక్కడ తిరుగుతున్నాడు, పట్టణాలను తిరుగుతున్నాడు, పల్లెటూరులు తిరుగుతున్నాడు, ఇదిగో ప్రజల దగ్గరికి తిరుగుతున్నాడు, కుటుంబాల దగ్గరికి తిరుగుతున్నాడు. ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. లేకుంటే తిరుగుతా సంచరిస్తా ఉన్నాడు. ఒక యేసయ్య గారు మనం వెళ్ళి, ఎందుకన్నా భూమి మీద అక్కడిక్కడ తిరిగితే ఎరుకోకి తిరిగితివి, ఇదిగో యెరూషలేముకి తిరిగితివి, ఇంకా యమాయి గ్రామానికి తిరిగితివి, పలానా గ్రామాలకు తిరిగితివి. ఎందుకని అంటే యేసుప్రభువు అంటున్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు కనుక నేను భూలోకంలో ఉన్న ప్రజలందరికీ మేలు చేయడానికి భూమి మీద నేను తిరిగినాను. అంటే యేసుక్రీస్తు బ్రతికినంత కాలం ఎందుకు బ్రతికినాడు చెప్పాలి? యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం ఎందుకు ఉన్నాడు? యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద తిరిగినంత ఎందుకు తిరిగినాడు? బ్రదర్స్ పలకట్లేదేంటి? వాక్యం అర్థం కావట్లేదా? మరి పలకట్లేదేంటి? అర్థమవుతుందా? ఏమబ్బా అర్థమవుతుందా? అర్థమవుతుంది, నాకే తెలుసు. అంటే యేసుక్రీస్తు
భూమి మీద బ్రతికినంత కాలం ఎందుకు బ్రతికిందంటే మేలు చేయడానికి బ్రతికింది. ఎందుకండి అక్కడ ఎందుకండి మేలు చేయడానికి బ్రతికింది. మరి నువ్వు ఎందుకు బ్రతికినావు భూమి మీద? భూమి మీద యేసుక్రీస్తు ఆ పట్టణం, ఈ గ్రామం, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం, భూమి అంతా కూడా ఎందుకు తిరిగిందంటే మేలు చేయడానికి తిరిగింది. మరి నువ్వు కూడా భూమి మీద అప్పుడప్పుడు అక్కడిక్కడ తిరుగుతున్నావు. ఎందుకు తిరుగుతున్నావు? ఒకవేళ భూమి మీద యేసు ప్రభు ఉండవలసి వస్తే ఎందుకున్నాడంటే మేలు చేయడానికే భూమి మీద ఉన్నాడు. నేను ఎందుకున్నావు భూమి మీద? ఆ కరోనా రోగం వచ్చి ప్రపంచవ్యాప్తంగా 3 లక్షలు 4 లక్షలు వచ్చింది కదా. ఎంత వచ్చింది? భయమే కట్టింది కదా, జవాబే రావట్లేదు. ఎంతమంది చచ్చిపోయినట్టున్నారు కదా, చెప్పండి ఎంతమంది చనిపోయినట్టున్నారు కదా. నువ్వు ఎందుకు బతుకున్నావు? ఇంకా ఏం చేయడానికి అవునా? ఇది కనపడట్లేదు నాకు. ఒకవేళ భూమి మీద దేవుడు నిన్ను ఇంకా బ్రతికించిందంటే, నీ ఆవిష్కారాన్ని భూమి మీద ఇంకా పెంచిందంటే నీవు మేలు చేయడానికి. ఏంటండి అట్లా నీవు మేలు చేయడానికే బ్రతికించింది. నువ్వు ఇతరులకు మేలు చేయడానికే బ్రతికించిండు. ప్రజలకు మేలు చేయడానికే బ్రతికించిండు. యేసుక్రీస్తు నీ దేవుడా? యేసుక్రీస్తు నీకు దేవుడా? మరి నీ దేవుడు మేలు చేసే దేవుడు అయితే నీవేం చేస్తావు? యేసుక్రీస్తు నీ తండ్రియా? మరి నీ తండ్రి మేలు చేసేదంటే నీవేం చేస్తావు? యేసుక్రీస్తు నీ రక్షకుడా? నీ రక్షకుడు మేలు చేసేదంటే నీవేం చేస్తావు? యేసుక్రీస్తు నీ ప్రభువా? మరి ఆయన మేలు చేస్తే నీవేం చేస్తావు? యేసుక్రీస్తు నీకు గురువా? మరి నీ గురువు మేలు చేస్తే శిష్యుడు నీవేం చేస్తావు? ఏంటో చెయ్యాలా, చేస్తారా, చెయ్యమా, ఏంటి నాకు అర్థమే కావాలి. ఇప్పుడు వాక్యం అర్థం కావట్లేదా? మరి ఎందుకు జవాబు రావట్లే? చేస్తారా చేయరా? ఎప్పటి నుంచి చూడాలని మిమ్మల్ని నేను? ఈ రోజు చూద్దామా, చాలా వారం చూద్దామా? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇదిగో మేలు చేసిన వారందరూ కూడా జీవ పునరుద్ధానములోని సమాధిలో నుండే బయటికి వస్తారు. ఇదిగో కీడు చేసిన వారందరూ కూడా తీర్పు పునరుద్ధానము వెళ్ళడానికి సమాధిలో నుండే బయటికి వస్తారు అంటున్నారు. అంటే వాక్య భాగాన్ని బట్టి ఇదిగో నీవు కానీ లేదు కానీ ఆయన రాకడి కంటే ముందుగానే చనిపోయి సమాధి చేయబడితే, ఇదిగో ఆయన రాకడి కంటే ముందుగానే మన ఆయుష్కాలము ముగించబడి మన సమాధిలో ఉంటే, ఆయన రాకడ సమయంలో ఆయన శబ్దము విని సమాధి నుంచి మనము బయటికి రావాలి. ఆ బయటికి వచ్చినప్పుడు 2 దారులు, ఒకటి జీవ పునరుద్ధానానికి వెళ్ళే దారి, రెండవది తీర్పు పునరుద్ధానానికి దిగిపోయే దారి. జీవ పునరుద్ధానంలోనికి వెళ్ళిన వారు ఆయన ఎదుట వధువుగా నిలబడగలుగుతారు. తీర్పు పునరుద్ధానానికి వెళ్ళిన వారు అగ్ని గుండంలో యుగాలు కాల్చబడతారు. మరి నువ్వు మేలు చేసే మనిషి అయి ఉంటావా, లేదా కీడు చేసే మనిషి అయి ఉంటావా? ఒకసారి నీవే ఆలోచన చేసుకో. 2 చేతులు ఎత్తుదాం. ఎంత పైకి వచ్చా 2 చేతులు. ఇక ముందుకు వెళ్ళిపోరా. త్వరగా కొన్ని మాటలు నీకు చూపిస్తాను. వివరణ కానీ మాటలు చూపిస్తా, జాగ్రత్తగా విందాం. మనం ఏమై ఉండాలి? మేలు చేసేవారమయ్యే ఉండాలి. మరి ఎవరికి మేలు చేయాలి చూడాలి కదా. ఇప్పుడు ఎవరికి మేలు చేయాలి? లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 6:27వ వచనం. వినుచున్న మీతో నేను చెప్పేదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. వినుచున్న మీతో నేను చెప్పేదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. హల్లెలూయా. నాతో పాటు పలకండి. మీ శత్రువులను ప్రేమించుడి.
సౌండ్ తక్కువ ఉంది, చేతులు ఎత్తే తక్కువ ఉంది, స్పందించే తక్కువ ఉంది. ఏంటో మరి నాకు కొంచెం ఫస్ట్ బలహీనం ఉంది. ఈ బలహీనంలో కొంచెం సప్ప కనపడుతుంది నాకు. మీరు సప్ప ఉన్నారా, నేను సప్ప, నాకు అర్థం కావట్లేదు. పలికడం సార్ వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, సిస్టర్స్ బేకరీ సంఘస్థులారా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించిన వారికి మేలు చేయుడి. ఎవరికి మేలు చేయాలంట? మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయాలి. దాని ఏమంటారు మీరు? జీవ పునరుద్ధానంలోకి వెళ్ళాలంటే కదా, అంతే కదా? ఖాయమైన మాట నిజమేనా? అలాగైతే మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే దూషిస్తున్నారో, మిమ్మల్ని ద్వేషించేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఏం చేయాలంట? మేలు చేయాలంట. ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. ఏం చేయాలన్నా? మేలు ఎవరికి చేయాలన్నా? మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారికి మీరు మేలు చేయాలి. ఈ కూలికి అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళండి, బాగా ఆలోచించేది. ఒక పెన్ను పేపర్ తీసుకొని, పెన్ను పేపర్ తీసుకొని, పెన్ను పేపర్ తీసుకొని ఒకసారి నువ్వు రక్షణ పొందినప్పటి నుంచి లెక్కేసుకో. ముందు నుంచే ముందుగా నువ్వు మారు మనసులకు వచ్చినప్పటి నుంచి లెక్కేసుకో. నువ్వు బలలో చేయవేసినప్పటి నుంచే లెక్కేసుకో. లెక్కేసుకొని ఎవరెవరిని ద్వేషిస్తున్నారో, ఎవరెవరిని దూషిస్తున్నారో, ఎవరెవరిని ద్వేషిస్తున్నారో వాళ్ళందరూ పేర్లు ఇస్తున్నారు. చెప్పండి, వాళ్ళందరి పేర్లు లిస్ట్ రాసు. మాట్లాడాలా? వాళ్ళందరి పేర్లు లిస్ట్ రాసు. లిస్ట్ రాసుకొని బైబిల్లో పెట్టుకో. బైబిల్లో పెట్టుకొని ఈ రోజంతా ప్రార్థన చేస్తావా, లేకుంటే ఈ వారం అంతా ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేసుకొని వచ్చే ఆదివారం నుండి ఆ లిస్టులో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మేలు చేయడము మొదలుపెట్టు. అర్థమవుతుందా? నువ్వు జీవ పునరుద్ధానంలోకి రావాలా, తీర్పు పునరుద్ధానానికి వెళ్ళాలా? అలాగే ఇది చేయాలి పిల్ల, తప్పదు. చెప్పండి, అలాగే ఇది చేయాలి, తప్పదు. దీన్ని తప్పించుకుంటే జీవ పునరుద్ధానాన్ని కూడా తప్పించుకుంటావు. నీ ఇష్టం. ఏంటబ్బాయి? దీన్ని తప్పించుకున్నానుకుంటే జీవ పునరుద్ధానాన్ని కూడా తప్పించుకుంటావు. బాగా వినండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. చాలా మంది ఏమనుకుంటారంటే కూలికి వెళ్ళి కనబడితే చాలు, కూలికి వెళ్ళి 2 గంటలు కూర్చుంటే చాలు, ఆ పాస్టర్కి అంతే అయిపోతుంది. ఇట్లా చేసేట్లే అనుకుంటారు. నాకు తెలిసి ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవులు వాక్యాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. వాక్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతున్నారు. ప్రార్థన చేస్తుండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు, వాక్యాలు చెప్తుండొచ్చు, ప్రార్థన ఇస్తుండొచ్చు, పరిచయం చేస్తుండొచ్చు, ఇంకా ఏమైనా కూడా చేస్తుండొచ్చు. కానీ వాక్యాన్ని పక్కకి పెట్టి ప్రవర్తిస్తున్నారు అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది అట్లా. మరి మీకు ఏమనిపిస్తుందో పెళ్లి చెప్పిస్తున్నారు. ఒక శబ్ద కాలం రాబోతుంది. ఆ కాలంలో యేసుక్రీస్తు యొక్క శబ్దమును పెళ్లి చేసిన వాళ్ళందరూ కూడా జీవ పునరుద్ధానంలోనికి సమాజంలో ఉన్న వాళ్ళందరూ బయటికి వస్తారు. ఎవరంటే తమను ద్వేషించిన వారికి కూడా మేలు చేసేవారు. ఇష్ట రాసుకుంటారా? చదవరానులు ఎవరైనా ఉన్నారా? చదువురానులు చేతులు ఎత్తండి. చదువురానులు ఉన్నారా? చదువురానులు మీ పిల్లలతో లిస్టు రాపించుకోండి. చెప్పండి, మీ పిల్లలతో లిస్టు రాపించుకోండి. ఎవరికా? మీ పిల్లలతో లిస్టు రాపించుకోండి. ఎవరెవరిని ద్వేషిస్తున్నారో, ఎవరెవరు నీ మీద ద్వేషం చూపుతున్నారో, ఎవరెవరు నీ మీద ద్వేషంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరి లిస్టు మీ పిల్లలతో రాపించుకోండి. మంగళవారం వచ్చి రాపించుకుంటే నేను కూడా రాయడానికి రెడీ ఉన్నాను. నాకు కూడా వస్తుంది రాయాలి. మీ పిల్లలకి ఒకరికే రాదు. ఇప్పుడు మీ పిల్లలకే ఒక్కరికే రాదు. లక్షలు మీరు చదివిస్తున్నారు కానీ బైబిల్లో ఒక వచ్చిన సరైనదానికి రాదు. పిల్లలకి మీ పిల్లల నోట్లు వేసి రక్తం పోయేవాడా? మీ పిల్లల మైండ్ వేసి రక్తం పోయేవాడా?
ఒకటి, మనల్ని ద్వేషించే వారికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. ఒక వాక్యం చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23-24 వచనాలు త్వరగా. నాకు స్వతంత్రము కలదు కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నియందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయువు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వారి కొరకు మేలు చేయ చూసుకునేవాడు. ఒకసారి నాతో పాటు, ఎవడును తన కొరకే కాదు కానీ ఎదుటి వారి కొరకు మేలు చేయ చూసుకునేవాడు. ఎవరైనా సరే తన కొరకు తాను మేలు చేసుకోవడం కాదంట, తన కుటుంబానికి తాను మేలు చేసుకోవడం కాదంట, తన పిల్లలకి తానే మేలు చేసుకోవడం కాదంట, తన కుటుంబానికి తానే మేలు చేసుకోవడం కాదు. మరి మేలు ఎవరికి చేయాలి? ఎదుటి వారి కొరకు మేలు చేయాలి. ఎవరి కొరకు చెప్పండి? పలకసారి గట్టి, ఎవరికో చెప్పండి? ఎదుటి వారి కొరకు. ఎవరి కొరకు? ఎవరు చూడాలి? మీ ఎదుటి ఎంతమంది ఉన్నారు? ఒకసారి సంఘం తలగా చూడండి. వీళ్ళందరూ ఎదుర్కొన్నారా? నీ కుడి పక్కన కొంతమంది ఉన్నారా? నీ ఎడం పక్కన కొంతమంది ఉన్నారా? మీరు పొద్దున ఆరాధన రాలేదు కానీ పొద్దున ఆరాధనకి ఎక్కువ మంది వచ్చారు. వాళ్ళు కూడా మీరు ఎదుర్కొన్నారు. చెప్పిన వాళ్ళు కూడా ఎదుర్కొన్నారు. ఉద్యోగంలో కొంతమందిని ఎదుట ఉంటారు, వ్యాపారంలో కొంతమందిని ఎదుట ఉంటారు, వ్యవసాయంలో కొంతమందిని ఎదుట ఉంటారు. నీ రాకపోకలు లేకపోతే నీ పరిస్థితులు ఎక్కడెక్కడ దేని చేస్తున్నావో వాటన్నిటిలో కొంతమంది ఎదుట ఉంటారు. నేనేం చేయాలంటే నీ ఎదుటి వారి కొరకు మేలు చేయాలి. ఎవరి కొరకు? ఎదుటి వారి కొరకు మేలు చేయాలి. ప్రభు యేసుక్రీస్తు నుంచి రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అతనికి ఆయనకు తోడైందని కనుక ఆయన మేలు చేయించు, అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు భూమి మీద ఆయన సంచరించుచుండెను. అంటే మనల్ని ద్వేషించే వారికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మన ఎదుటి వారి కొరకు మనం ఏం చేయాలి? మేలు చేయాలి. రెండు చేతులు ఎత్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 వచ్చిన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 వచ్చిన. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలపు వచనములే పలుకుడి కానీ చాలు. వినువారికి మేలు కలుగునట్లు. ఏంటంట? వినువారికి మేలు కలుగునట్లు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమందికి మాటలు వస్తాయి? దాని జవాబు నాకు వస్తాయని చెప్తే సరిపోతుంది. దాని రైతు అంటే చెప్తే తిట్లు పడవు, ఏట్లు పడవు, ఏం పడవు. నాకు చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళకు మూగతనం ఎంతమందికి లేవు? మూగతనం లేవు. మూగతనం లేదు కదా, మూలం లేదు కదా. మీరందరూ మాటలు వచ్చినట్టు కదా. మాటలు వచ్చిన వాళ్ళంట వారు ఎప్పుడు నోరు తెలిసి మాట్లాడిన మాటలు వచ్చినప్పుడంట వాళ్ళు ఎప్పుడు పెదవి ఇప్పి మాట్లాడిన మాటలు వచ్చినప్పుడంట వాళ్ళు ఎప్పుడు నాలుక తిప్పి మాట్లాడిన వినేవారికి మేలు కలిగేటట్టు మాట్లాడాలి. వినేవారికి మేలు కలిగేటట్టు మాట్లాడాలి. మాటలు వచ్చాయి. పోలీసులకు నాలుగు లెక్కలు కదా, మాటలు రావట్లేదు కదా. పోలీసులు చాలా సాఫ్ట్ అంటే కదా. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? జవాబు అవునా కాదా? పోలీసులు చాలా మెత్తుకోవాలంట కదా, నోరు మెత్తుకోవాలంట కదా, నాలుగు మెత్తుకోవాలంట కదా.
మాటలు వచ్చిన ప్రతి మనిషి ఏం చేయాలంటే ఆ మనిషి మాట్లాడుతున్నప్పుడు, ఆ మనిషి సంభాషిస్తున్నప్పుడు, ఆ మనిషి పలుకుతున్నప్పుడు ఈ మనిషి మాట ఎంతమందికి అయితే వినబడతాదో విన్న వాళ్ళందరికీ మేలు కలిగేటట్టుగా మాట్లాడాలి. ఏం కలిగేటట్టు? అమలక్కలు ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఏం మాట్లాడతారో అంటే, అమలక్కలు ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుంటే ఏం మాట్లాడతారో, ఎవరి గురించి మాట్లాడతారో, ఎట్లా మాట్లాడతారో, ఎందుకు మాట్లాడతారో ఎప్పుడైనా ఆలోచించినారా? అంటే మన మాటలు వినేవారికి మేలు కలిగేటట్టు మనం మాట్లాడాలి. ఎట్లా చెప్పండి? ఒకటి, మనల్ని ద్వేషించే వారికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మన ఎదుటి వారికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మన మాటలు వింటున్న, మన మాటలు శబ్దం వినబడుతున్న వారికి మనం ఏం చేయాలి? అంటే చెప్పినవాకి ఎప్పుడు మీ పాస్టర్ గారిని ఏమన్నా మౌనం వహిస్తున్నారా? సరే స్పందించట్లేదు. లేకపోతే ఇట్లాంటి వాక్యాలు చెప్తే ఎట్లా బ్రతకాలబ్బా, నేను మరీ మధ్యన చాదస్తలు ఎక్కువైందన్నట్టుగా వాళ్ళ మౌనం ఉంటున్నారా? ఏం చేసినారు? కానీ ఇంటికాడ ఏం లేదు, మళ్ళీ మౌనం అయిపోయినారు. ఇంతకుముందు ఎవరైనా బయట మాట్లాడ మొదలు పెడితే దాన్ని ఇట్లా చట్ల చెట్లు చెప్పడం, ఎవరికైనా జరిగితే వీటికి వెళ్ళిపోయినాను, వాళ్ళు ఎట్లా వచ్చినారు, అసలు జరిగింది చెప్పడం. ఎప్పుడా ఈరోజు పాసింగ్ ప్లేస్ జరిగింది, ఆ గవర్నమెంట్ గారు ఇట్లా వచ్చినారు, డీసీ గారు ఇట్లా వచ్చినారు, కలెక్టర్ అట్లా రాలేదు, ఇట్లా అయిపోయింది, ఆ పిల్లలు ఇట్లున్నారు, ఈ బ్యాచ్ పిల్లలు అట్లయితే ఇది చెప్పండి. ఎప్పుడా మరి ఇప్పుడు మౌనం అయిపోయినారు. కొంతమంది నాకు కూడా అంటే ఏదో చిన్న పిల్లగానికి ఇప్పుడే దేవుడు నమ్ముకుని వచ్చిన పిల్లగాడు ఎంత నాకు కూడా వివరణ. ఇప్పుడు 1వ క్లాస్ పిల్లగానికి ఇవ్వాల్సిన వివరణ వేరు, 5th క్లాస్ పిల్లగానికి ఇవ్వాల్సిన వివరణ వేరు, 10th క్లాస్కి ఇవ్వాల్సిన వివరణ వేరు, డిగ్రీ వాళ్ళకి ఇవ్వాల్సిన వివరణ వేరు కదా. సరే, డిగ్రీ వాళ్ళకి 2-3 మార్లు చెప్పేసి అర్థమైపోతుంది కదా. నా దగ్గర కొంతమంది వచ్చేసి తిప్పి 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 చెప్తారు. ఇప్పుడే మననే ప్రభు నమ్ముకున్నట్టున్నాడు, నేను ఇంకా ఏమీ ఏదని చెప్పుకొని చెప్తాను. చెప్పింది ఎవరికి మేలు చేయాలంటే వినేవారికి మనము మేలు చేయాలి. చాలా సందర్భాల్లో ఈ మాటలు చాలా మంది వింటున్నారు. ఒకప్పుడు లేకుంటే కొన్ని సందర్భాలు, లేకుంటే కొన్ని ప్రాంతాలు, కొన్ని సమయ సందర్భాల్లో ఈ మాట వినాలని ప్రజల దగ్గరికి వస్తాయి. నువ్వు ఫస్ట్ నుంచి సంఘంలో ఉన్న మనుషులని, లేకుంటే చాలా దగ్గర నుంచి సంఘంలో ఉన్న మనుషులని, పాస్టర్ గారి గురించి నీకు తెలుసని, పాస్టర్ గారు నడిపేటప్పుడు నీకు తెలుసని, సంఘ క్రమం ఏంటో నీకు తెలుసని, వాక్య విధానం ఏంటో నీకు తెలుసని చాలా మంది సందర్భాల్లో అప్పుడప్పుడు నీ దగ్గరికి రావచ్చు. మీరు కొంచెం సీనియర్లు కాబట్టి, మీరు కొంచెం మొదటి నుంచి ఉన్నారు కాబట్టి, మీరు కొన్ని దినాల నుంచి సేవకుడితో కలిసి మెలిసినారు కాబట్టి అప్పుడప్పుడు మీ దగ్గర కొంతమంది రావచ్చు. వాళ్ళు మీ మాటలు వినాలని వస్తారు. మరి వారికి మేలుకరంగా మీరు ఉంటున్నారా? లేకుంటే వాళ్ళని ఏమైనా కృంగదీసే విధంగా, పరదేశే విధంగా, లేకుంటే వాళ్ళని ఏమైనా బలహీనపరిచే విధంగా ఉంటున్నారా? ఒక్కసారి నీకు మనసు ఉంటే రిమైండ్ చేసుకొని, ఆ నెంబర్ వేసుకొని ఆలోచన చేసుకో. వినేవారికి మనం ఏం చేయాలంట? మేలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మనం ద్వేషించే వారికి ఏం చేయాలి? మనం ఎదుగుతున్న వారికి ఏం చేయాలి? మన దగ్గర వినే వారికి ఏం చేయాలి? లూకాసు వార్త 6:30 వచ్చాం. త్వరగా మీరైతే కొంచెం స్పందించండి. ఎందుకు అట్లా ఉంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఏంటి స్పందించండి కొంచెం ఫాస్ట్ గా. మీరైతే ఎంతట మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనగా మీ శత్రువులను ప్రేమించుడే, మేలు చేయుడే. నాతో పని పలకండి.
చూడాలి. ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకోలేక నవ్వుచుండే. మన చుట్టుముట్టు, మన గ్రామంలో, మన వీధిలో కొంతమంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలలో కొంతమంది మనల్ని ప్రేమించేవారు ఉంటారు, కొంతమంది మనల్ని అభిమానించేవారు ఉంటారు, కొంతమంది మనల్ని బలపరిచేవారు ఉంటారు, కొంతమంది కష్టమైన నష్టమైన మనల్ని అద్దుకొని ఉండేవారు ఉంటారు. కొంతమంది ఉన్నట్టు ఉంటే మనకు శత్రువులుగా తయారవుతారు, కొంతమంది ఉన్నట్టు ఉంటే మనల్ని ద్వేషించేవారుగా తయారవుతారు, కొంతమంది ఉన్నట్టు ఉంటే మనల్ని దూషించేవారు తయారవుతారు, కొంతమంది ఉన్నట్టుగా ఉంటే మనకు కీడు చేసేవారు తయారవుతారు. ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట ఇది. ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాట ఏమంటున్నాడంటే, మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చెందక, నిరాశ పడొద్దు. ఏమన్నదంటే, మనం ఉన్న వీధిలో, కాలంలో, పరిస్థితులలో ఎవరైనా మనకు శత్రువులు ఉంటే, మన డిపార్ట్మెంట్లో, మన వ్యాపారంలో, మన ఇల్లు పొరుగు వాళ్ళు, మన కొలీగ్స్లో ఎవరైనా మనకు శత్రువులు ఉంటే, ద్వేషించాలి, దూషించాలి ఉంటే వాళ్ళని బట్టి ఏం కావద్దంట, వాళ్ళని బట్టి ఏం కావద్దంట, నిరాశపడవు. ఏమనుకుంటే చెప్పండి. చాలా మందిని కదిలిస్తానని చెబుతున్న జవాబు ఏంటంటే, నేను బాగా ఎదగాలనుకుంటే, నేను బాగుండాలనుకుంటే, ఇప్పుడు నుంచి అట్లా చేయాలనుకుంటే, ఇప్పుడు నుంచి ఇది చేయాలనుకుంటే, ఇప్పుడు నుంచి అట్లా చేయాలనుకుంటే, ఇప్పుడు నుంచి ఇట్లా చేయాలనుకుంటే, కానీ వాళ్ళని తిట్టండి, వీళ్ళని తిట్టండి, వాళ్ళని సరిగా అర్థం చేసుకోవాలి, వాళ్ళు నాకు శత్రువులు అయిపోయారు. అందుకని నేను చెప్పండి, వీళ్ళొక క్రైస్తవుడా, వీళ్ళొక విశ్వాస, వీళ్ళొక ఆత్మీయుడ, వీళ్ళొక దేవుని బిడ్డల, ఎటుగా దేవుని బిడ్డల గుండమైన చేసుకొని చెప్పగలరా? నేను ఎప్పుడైనా ఏదైనా ఒకటి ఆలోచిస్తాను, చేయాలనుకుంటే, తీర్మానం చేసుకుంటే, ఒక నిబంధన రూపాయలు చేసుకుంటే, నాకు ఎంతమంది శత్రువులైనా ఆ పని నేను చేసుకుంటూనే వచ్చిన మూడు చెప్పగలరా? గుండమైన చేసుకోండి. మీకు ధైర్యం లేదు, మీరు చెప్పలేరు. నా ఆత్మీయ జీవితము ఇప్పుడు 27వ సంవత్సరం నడుస్తుంది. ఎన్ని సంవత్సరాలు? నేను గుండె మీద చేసుకొని చెప్పగలను, 99% నేను చెయ్యాలనుకునేది చేస్తా వస్తాను. కొన్నిసార్లు బలహీనమైనది వాస్తవమే, కొన్నిసార్లు నిరసించినది కూడా వాస్తవమే, కొన్నిసార్లు నాకున్నటువంటి స్పీడు తగ్గినది కూడా వాస్తవమే. కానీ ఒక మాట చెప్పగలను, నేను చేయించిన పని మాత్రము చేసుకుంటూ వస్తుంది. నాకు కూడా సంగతి అర్థమైపోయింది. చాలా మందిని నమ్మడం, విశ్వసించడం, చాలా మంది గురించి కలలు కలగడం, చాలా మంది గురించి పొంగిపోయి చేయడం ఎక్కడ అనుకున్నాను. కానీ కొన్ని సందర్భాలలో మనకు అనేక విపత్తుల పరిస్థితులు ఎదుగుతున్నప్పుడు మనం నిరాశ పడక, ఒకసారి మాట చదువు 36 వచ్చిన 35 వచ్చిన ముందుకు వచ్చి చదువు చదువు. బయట దగ్గర పెట్టుకుని వచ్చి ఎట్టి నోరెత్తి, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక. మరి నాతో పాటు సిసిఎస్ పేదలు సంఘస్తున్నారు వచ్చి గట్టిగా పడకండి, మీ నోళ్ళ వేసి రక్తం పోయినా. సిసిఎస్ పేదలు సంఘస్తున్నారు, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక. ఏం చేసుకోకూడదంట? ఎట్టి వారు మనకి ఎదురైనా, ఎలాంటి వారు మనకి ఎదురైనా, ఎలాంటి వారు మనకు తారసపడినా, ఎలాంటి వారు మన ముందు నిలబడినా, ఎట్టి వారిని గురించి మనం ఏం చేసుకోకూడదు?
కదిలిస్తే నా భర్త అట్లా, నా భర్త ఇట్లా, నా భర్త మంచి ఉంటే నేను ఎదిగేవాడినో ఎదిగేదాన్నో అంటాడు. అంటే భర్త బట్టి ఏం చేసుకుంటుంది? ఈయనని కదిలిస్తే నా భార్య అంటే ఇక్కడ ఎప్పుడు మాట్లాడారు, నా భార్య నా మాట వింటే ఎంత అంటే భార్య బట్టి ఏం చేసుకుంటున్నా భార్య బట్టి ఏం చేసుకుంటున్నారు? నిరాశ చేసుకుంటున్నారు. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకోనక. అర్థమైందా? మీరు చాలా మంది సంఘానికి చేద్దాం, సేవకి చేద్దాం, మినిస్ట్రీకి చేద్దాం, సేవకులకు చేద్దాం, స్వార్థికులకు చేద్దాం, ప్రార్థన రూపానికి చేద్దాం, పరిచయకి ఇది చేద్దామని చాలాసార్లు అనుకున్నారా? ఇక్కడ వరకు చేతులు ఎత్తాలి, తర్వాత అనుకున్నారా? అనుకొని అర్ధాంతరంగా మధ్యలో ఆపేసినారు. ఎందుకని చెప్పక శత్రువులను చూసి నిరాశ చెందినావు, నిన్ను ద్వేషించే వారిని చూసి నిరాశ చెందినావు, ఇంకేదో పరిస్థితి చూసి నిరాశ చెందినావు, నీకు అనుకూలంగా కనపడక నీకు ప్రతికూల కనపడక దాన్ని చూసి నిరాశ చెందినావు, నీకు సరిపోకుండా అంటే నీకు వ్యతిరేకంగా ఏదైనా పరిస్థితి చూసి చెప్పండి నిరాశ నువ్వు స్థితి. ఏ స్థితి? ఇటు వెచ్చమైన వాడు కాదు, ఇటు చల్లమైన వాడు కాదు, వీడు వెచ్చగా. టీ బాగా వేడి వేడి ఉంటే తాగాలనిపిస్తుందా, చల్లారిన తర్వాత తాగాలనిపిస్తుంది? ఒకవేళ చల్లగా ఉంటే ఒక ఆ టీ ఇచ్చే మనిషి ఎన్నిసార్లు చెప్పిన వేడి పెట్టిన చల్ల టీస్ ఏం చేస్తారు? ఒక గుడ్డ తాగి అడేసి ఇప్పుడు చెప్పదు కదా. నేను కొత్త ప్రశ్న అడుగుతున్నా. పరిస్థితులను బట్టి మనుషులను బట్టి ఎవరైనా నిరాశ చెందితే వారు నిలువెచ్చని స్థితి. యేసయ్య నోట్ల నుండి ఉమ్మి వేస్తాడు, మిమ్మల్ని ఏం వేస్తాడంటే ఉమ్మి వేస్తాడు. అయితే యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువులకు మేలు చేయుడి. అసత్యములు తెలుసుకుంటా కూడా మీరు వచ్చారు బాబు. మన ఎదుటికి అనేక మంది ప్రజలు వస్తుంటారు, అనేక రకాల ప్రజలు మనకు కలుస్తుంటారు, అనేక రకాల ప్రజలు ఎదురవుతూ ఉంటారు, అనేక ప్రజలు తారసపడుతూ ఉంటారు, అనేక రకాల ప్రజలు సంఘముల నీతో వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటారు. వారు శత్రువులైనా సరే, వారు ఎలాంటి వారైనా సరే, వారు చూసి ఎప్పుడు కూడా నిరాశ చేసుకొనక శత్రువులకు కూడా మనం ఏం చేయాలంట? మేలు చేయాలి. ఏదైనప్పుడు శత్రువులకు కూడా మేలు చేయాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. లెక్క పెట్టిన చూసుకుంటూ ఫస్ట్ మనల్ని ద్వేషించే వారికి మనం ఏం చేయాలి? మేలు చేయాలి. రెండవది మన ఎదుర్కొన్న వారికి మనం ఏం చేయాలి? మూడవది ఇదిగో వింటున్న వారికి మనం ఏం చేయాలి? నాలుగవది మన శత్రువులకు మనం ఏం చేయాలి? ఐదవది మనకు కీడు చేసిన వారికి కూడా మనము మేలు చేయాలి. అక్కడికి వెళ్తే వాక్యం లేట్ అవుతుంది, నేను ముగింపులోకి వస్తున్నా. మనం కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేయాలి? మేలు చేయాలి. మరొకటి ద్వేషించే వారికి మేలు చేయాలి, ఎదుటి వారికి మేలు చేయాలి, వినే వారికి మేలు చేయాలి, శత్రువులకు మేలు చేయాలి, శత్రువులకు మేలు చేయాలి, కీడు చేసే వారికి మేలు చేయాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయలేదు మనము అలాగ మేలు చేసి పైన కాలము పట్టబోదుము. కాబట్టి మనకు సమయం దొరికిన
నాతో పాటు పలుకుతారా? స్వీట్గా నాతో పాటు పలికండి. మనకు సమయం దొరికిన కొలది అందరికీ అలాగనే విశ్వాస గృహమునకు చేరిన వారికి మేలు చేయగలను. ఎవరు చేయాలి మేలు? చెప్పండి, మేలు ఎవరు చేయాలి? విశ్వాస గృహమునకు చేరిన వారు. ఎవరు విశ్వాస గృహమునకు చేరిన వారు? సంగమునకు. ఇది విశ్వాస గృహం. ఫెయిత్ హోమ్. ఇది ఏం చెప్పండి? ఫెయిత్ హోమ్. ఏంటండి? ఫెయిత్ హోమ్, విశ్వాస గృహం. ఇది ఏ గృహము? ఏ గృహం ఇది? విశ్వాస గృహం. ఎక్కడ మీరు చూసినారా? ఆ పట్టణాలు వెళ్తే ఆ ఇల్లు కట్టి ఇంటికి గేట్ పెట్టింటారు. గేట్ దగ్గర బోర్డు రాసి ఉంటారు. ఇంటి దగ్గర ఆ గేట్ దగ్గర బోర్డు రాసి ఏమని? ఎస్, నాగరాజు శుభలతల నిలయము అని రాసి గుడ్లవారి మత్తయి భాగ్యముల నిలయం అని రాసి చెప్పండి. చూసినారా? బోర్డు చూసినారా? ఇది ఏ నిలయము, ఏ గుడారం, ఏ గృహం అంటే విశ్వాసపు గృహము, విశ్వాసపు నిలయము, విశ్వాసపు ఇల్లు. ఫెయిత్ హోమ్. దీంట్లో అన్ని కులాల ప్రజలు ఉంటారు, అన్ని రకాల ప్రజలు ఉంటారు. నవచ్చు ఈ విశ్వాసపు గృహానికి ఎంతమంది అయితే వస్తున్నారో వారందరికీ ఏం చేయాలి? మేలు చేయాలి. మాట్లాడాలా? ఎవరికి? మత్తయి ఒక అమాదిగా. ఎవరికి మాట్లాడాలంటే కొంతమంది అప్పుడప్పుడు అంటే నువ్వేమన్నా చెప్తారు, మేము వాళ్ళ ఇంటికి అయితే బాగుంటాం. నువ్వేమన్నా చెప్తారు, మేము వాళ్ళ ఇంటికి అయితే రావు. నువ్వేమన్నా చెప్తారు, వాళ్ళైతే వాళ్ళ గురించి రావాలి. అప్పుడప్పుడు అంటారు కదా. ఎవరికి? విశ్వాసపు గృహములకు చెందిన వారందరికీ నీవు మేలు చేయి. ముగింపులకు వచ్చేస్తున్నాను. ఈ వారం ముగించబడలేదు. ఎంత కట్ చేసుకుంటూ వచ్చినా కుదరట్లేదు. ఈ వారం ముగించబడలేదు. వచ్చే వారు ప్రార్థన చేయండి, దేవుడిని ముగించలాగా, లేకపోతే కొనసాగింపజేసిన దేవుడి చెప్తున్నా. విశ్వాస గృహమునకు చేరిన వారందరి వల్ల మేలు చేయాలి. సంఘమునకు చేర్చబడిన వారందరి వల్ల మేలు చేయాలి. సంఘములో చేర్చబడిన కుటుంబాలందరికీ మేలు చేయాలి. సంఘములో ఉన్న వారందరికీ ఏం చెప్పండి? మేలు చేయాలి. ఏం చెప్పండి? మేలు చేయాలి. ఎవరైనా అక్క వస్తారా? ఇక్కడ అక్క ఎవరైనా వస్తారా? చిన్నపిల్లలు ఎవరైనా వస్తారా? చిన్నపిల్లలు వస్తారా? ఎవరు వస్తారు? మా ప్రాంతంలో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి జాతి అందరూ రావాలని ప్రార్థన చేస్తుంటే నేను సంకలు పెట్టుకొని సంబరపడి ఉండిపోయింది. కర్నూలులో ఉన్న కొండారెడ్డి బ్రిడ్జ్ మీదకి ఎక్కినట్టు అయింది. చెప్పండి, కొండారెడ్డి బ్రిడ్జ్ మీదకి, గోల్కొండ మీదకి ఎక్కినట్టు, చార్మినార్ మీదకి ఎక్కినట్టు అయింది. ఎందుకంటే నా మనసు కూడా అదే కదా, నా హృదయం కూడా అదే కదా. విస్తారమైన ప్రజలు రావాలి, అన్ని చదవాలి, అదే కదా నా మనసు, అదే కదా నా హృదయము, అదే కదా నా ఆశ. ఈ ప్రార్థన అక్క చేస్తుంటే అనిపిస్తుంది.
దేవుని కృపను బట్టి దైవజనుడిగా నేను చేసిన ప్రార్థన, లేక దైవజనుడు దైవ సన్నిధానంలో సంఘం చేసిన ప్రార్థన గుంపులు చేసిన ప్రార్థన, రాష్ట్రములు చేసిన ప్రార్థన, సువార్థికులు చేసిన ప్రార్థన, సువార్థికురాలు చేసిన ప్రార్థన, లేకపోతే స్త్రీలు చేసిన పురుషులు ఎవరు చేసిన ప్రార్థన, అందరికంటే ఎక్క చేసిన ప్రార్థన మొత్తంగా ఏమైతే ఈ యొక్క ప్రార్థన విని దేవుడు అనేకలు తీసుకొచ్చి సంఘంలో పెట్టేసినాడు. సంఘంలో పెట్టేస్తే కొత్త సంబరంలో ఏం చేసిందంటే, నేను ప్రార్థన చేసి దేవుడు ప్రార్థన చేస్తానని చెప్పేసి అందరికి కొంచెం బాగానే సమాధానం ఉంది, మేలు చేసింది, ప్రేమ చదివచ్చు. రాగానే ఏమైపోయిందంటే సంఘంలో వీళ్ళు నాకొద్దు, వాళ్ళు నాకొద్దు, సంఘంలో వీళ్ళతో నాకు పని లేదు, వాళ్ళతో నాకు పని లేదు. సంఘంలో ఎవరు మా తిండి మేము తింటాం, మా బతుకు మేము మందిరానికి వస్తే అయిపోతుంది అని అడగడం నేర్చుకుంది. మరి ఈ యొక్క ప్రార్థన ఎక్కడ వాయా, ఈ యొక్క మనసు ఎక్కడ వాయా, ఈ యొక్క ఇంతకుముందు ఉన్న హృదయం ఎక్కడ వాయా, ఇంతకుముందు ఉన్న భారం ఎక్కడ వాయా? నువ్వు సంఘంలో ముందు ప్రార్థన చేస్తావు కదా, నీ ప్రార్థన విని మరి అనేకులు వచ్చినారు కదా, నీ ప్రార్థన విని అనేకులు దేవుడి సంఘంలో విశ్వాస గృహంలో చేర్చ కదా, నీ ప్రార్థన విని అనేక కుటుంబాలు సంఘంలో చేర్చ కదా, అనేక జాతుల ప్రజలు చేర్చ కదా, అనేక కులాల వారిని సంఘంలో నీ ప్రార్థన కదా దేవుడు చేసింది. మరి వాళ్ళ పట్ల ఏం చేయాలా లేదా? మరి వాళ్ళతో పని లేదు, ఇంత పని లేదు అనుకోండి. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? నీవెంత రాంగు ఉన్నావో నీకు అర్థమైతే, నువ్వెంత వ్యతిరేకంగా జీవిస్తున్నావో, దేవుని వాక్యానికి ఎంత విరోధంగా పనిచేస్తున్నావో, ఎంత విరోధంగా తలస్తున్నావో, దేవుని వాక్యాన్ని ఎంత పెడచవలే పెడుతున్నావో, దేవుని యొక్క నడిపింపును ఎంతగా మర్చిపోతున్నావో చాలా సందర్భం నీకు అర్థం కావట్లేదు. నాకు ఒకటే గురి, ఆయన రాకడ సమయంలో నీవు చనిపోయి సమాధిలో ఉన్నా, అక్కడి నుంచి నువ్వు లేపబడి జీవ పునరుద్ధానములో ప్రవేశించి ఆయన ఎదుట వధువుగా నిలబడాలి. నాకు ఒకటే కోరి, నువ్వు ఒకవేళ ఆయన రాకడ సమయంలో నువ్వు బ్రతుకున్న నీవు కూడా ఇదిగో ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నది అన్నట్టుగా నిన్ను సిద్ధపరచుకొని వధువుగా తయారు చేయబడి ఆయన ఎదుట నిలబడాలి. ఈ ఒక్కటే గురి, నువ్వు సచ్చిన ఆయన ఎదుట వధువుగా నిలబడాలి, నువ్వు బ్రతికిన ఆయన ఎదుట వధువుగా నిలబడాలి. ఒక 2-3 నెలల నుంచి మీతో మాట్లాడుకుంటూ వస్తున్నాను, బ్రతికిన వాళ్ళు ఎట్లా వధువుగా నిలబడాలి కదా. మనకు కూడా వస్తారు కదా, ఒకవేళ ఈ లోపల నువ్వు చనిపోతే కూడా, ఇది లోపలేమో చనిపోతే కూడా, ఈ అక్క ఇప్పుడైతే పెద్దగా అయింది కానీ 2001లో చెప్పండి 2002లో కొంచెం పొడిగా, 2003లో కొంచెం మాటలు వచ్చాయి. ఏమొచ్చి చెప్పండి? మాటలు వచ్చాయి. ఈ మాటలు వచ్చినప్పుడు ఎక్క బలి ప్రార్థన చేసింది. మీరు చెప్పండి. చాలా మన సంఘంలో చిన్నతనంలో బాగా ప్రార్థన చేసిన వారిలో ఒకటి ఫస్ట్ బేబీ, రెండవది గీ అక్క, మూడవది సిలోకి. చిన్నపిల్లలప్పుడు బాగా ప్రార్థన చేసినాడు. చిన్నపిల్లలప్పుడు నీ ప్రార్థన వీళ్ళందరినీ దేవుడు తీసుకొచ్చినాడు. ఇంకా కానీ ఇప్పుడు పొరపాటు ఏం చేస్తున్నామంటే, వాళ్ళతో మాకు పని లేదు, వీళ్ళతో మాకు పని లేదు, వాళ్ళకి మేము ఎందుకు రావాలా, మా ఇంటికి వాళ్ళకి కావాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది? ఏమన్నా అర్థమవుతుందా? నీవెంత గుడ్డితనంలో ఉన్నావు తెలుసా? నీవు ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో నీవు సంపాదించుకున్న ఆత్మలతో సమాధానం ఉండలేకపోతుంది. దీని అర్థం ఏంటంటే, నీ కడుపులో పెట్టిన పిల్లలతో నువ్వు సమాధానం ఉండలేకపోతుంది. నువ్వు ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామములో కొన్ని ఆత్మలను కన్నావు. ఆ ఆత్మలకు ఇప్పుడు మేలు చేయలేకపోతుంది. ఫస్ట్ ఆరాధన రాలేదు వివరణ. ఆ ఆత్మలకు మేలు చేయలేకపోతుంది. నవ్వు చూడండి, నీ కడుపులో వచ్చిన పిల్లలకు మేలు చేయకపోతే నిజమైన తల్లివేనా? నీ కడుపులో వచ్చిన పిల్లలకు మేలు చేయకపోతే నిజమైన తండ్రివేనా? కదా
మాట్లాడాలా? కాదు కదా. ఒక 2-3 సంవత్సరాల కింద అనుకుంటా, జనవరి వస్తే ఫిబ్రవరి వస్తే 3 సంవత్సరాలు అయితే అనుకుంటా, ఎలియాకీము షబ్నా మాట్లాడింది కదా. ఎలియాకీము షబ్నా. ఎలియాకీము గురించి మాట్లాడుతూ ఎలియాకీముది తండ్రి మనస్సు. ఇక్కడ ఎలియాకీముది తండ్రి మనసు ఒక ఆదివారం మాట్లాడింది. కనుక సంఘంలో నీవేమై ఉండాలి? తండ్రి అయి ఉండాలి. కనుక సంఘంలో నీవేమై ఉండాలి? తండ్రి అయి ఉండాలని అదేమో మాట్లాడింది. దాన్ని జ్ఞాపకం పెట్టుకొని బ్రతుకుతున్నావో మర్చిపోయి బ్రతుకుతున్నావా? చెప్పకండి, చెప్పండి. జ్ఞాపకం పెట్టుకొని బ్రతుకుతున్నా, మర్చిపోయి బ్రతుకుతున్నా అంటే గుడ్డిదాన్ని. ఎంత గుడ్డితనంలో ఉన్న వాటిలో ఎంత బ్లైండ్గా బిహేవ్ చేస్తున్నావో అర్థమవుతుందా? ఎంత గుడ్డిగా ప్రవర్తిస్తున్నావో అర్థమవుతుందా? అప్పుడప్పుడు కొంచెం కోపం చెప్తున్నాడు, మేము పుష్టి నుంచున్నాం, మేము ముందు నుంచున్నాం, మేము పలానా సంవత్సరం వీళ్ళు కొత్తగా వచ్చి ఇట్లా చేస్తారు, కొత్తగా చాలా కొత్తగా వచ్చి అనిపిస్తుంది. వాళ్ళు ఎట్లా చేసినా వాళ్ళకు మేలు చేయవలసిన బాధ్యత. వాళ్ళు ఎట్లా చేసినా వాళ్ళని బట్టి నిరాశ చెందక వాళ్ళకు మేలు చేయవలసిన భారం నిమిత్తం. వాళ్ళు ఎలాగ ప్రవర్తించినా, వాళ్ళు ఎలాగ జీవించినా, వాళ్ళు ఎలాగ కొనసాగినా వారిని బట్టి నిరాశ చేసుకోక వారికి మేలు చేయవలసిన బాధ్యత. ఎక్కడ చూస్తే ఇట్లా దూరం పోతుంది కానీ భలే మాట్లాడుతుంది, అక్కడికి భలే మాట్లాడవచ్చు. చెప్పండి, మాట్లాడాలంటే భలే మాటలు వస్తాయి. ఇది ఇట్లా చేస్తుంది కానీ కావచ్చు. వారు ఎట్లా చేసినా విశ్వాస గృహమునకు నువ్వు ప్రార్థన చేస్తే యేసుక్రీస్తు నామములో వారి విశ్వాస గృహమునకు చేర్చబడ్డారు. వాళ్ళు నీ పిల్లల లాంటి వాళ్ళు, నీ స్థానము తల్లి లాంటి స్థానం. వాళ్ళు నీ పిల్లల లాంటి వాళ్ళు, నీ స్థానము తండ్రి లాంటి స్థానం. కనుక వారికి ఏం చేయాలి? ఎంతమందికి వాక్యం అర్థమైంది? వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే చేతులు ఎత్తండి. ఓకే, గట్టిగా నేను చెప్తాను. యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన శబ్దము వినే సమాజం నుంచి వాళ్ళు బయటకు వస్తారు. బయటకు వస్తున్నప్పుడు 2 గుంపులు. మొదటి గుంపు ఏంటంటే జీవపు పునరుద్ధానంలో ప్రవేశించే గుంపు. ఎవరు వీళ్ళంటే మేలు చేసేవారు. ఎవరండి? చెప్పాలి. ఎవరండి? మేలు చేసేవారు. ఎవరికి మేలు చేస్తారు? ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తారో వారికి ఏం చేస్తారో మేలు చేస్తారు. ఎవరైతే మీరు ఎదుట ఉంటారో వారికి ఏం చేస్తారో మేలు చేస్తారు. ఎవరైతే వినే వాళ్ళగా ఉంటారో వారికి ఏం చేస్తారో మేలు చేస్తారు. ఎవరైతే శత్రువులుగా ఉంటారో వారికి ఏం చేస్తారో మేలు చేస్తారు. ఎవరైతే కీడు చేస్తారో వారికి ఏం చేస్తారో. చివరిగా విశ్వాస గృహమునకు చేరిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ ఏం చేస్తారో మేలు చేస్తారు. అక్క, నువ్వు 2001 నుంచి నాకు తెలుసు. నీకు గుర్తుందా? ఓ ఇంతైనా జ్ఞానవంతులు, తెలియవంతులు. 2001 నుంచి తెలుసు నాకు ఈ అక్క. ఎప్పుడు చెప్పండి? 2001 నుంచి అక్క ఏం చేసినట్టు? ప్రార్థన చేసి. ఏం చేసినట్టు? ప్రార్థన చేసినట్టు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా 2001 నుంచి చర్చకు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 2001 నుండి 2001 ఎవరు ఉన్నారా? మీరు ఉన్నారా? చేతి ఎత్తు, మరి గట్టిగా ఎత్తురా, పైకి ఎత్తు. నువ్వు ఉండలే కదా, మేమేమనుకోవాలి. నువ్వు రావచ్చు, మేమేమనుకోవాలి. ఎవరు? ఇక వీళ్ళిద్దరు చేతులు ఎత్తినారు. ఇక మిగతా వాళ్ళందరూ తర్వాత వచ్చినట్లే కదా మాట్లాడాలా? మిగతా తర్వాత వచ్చినట్లే కదా. పొద్దున ఆరాధనకు వచ్చిన వాళ్ళు కూడా తర్వాత వచ్చినట్లే కదా. వీళ్ళందరూ నువ్వు ప్రార్థన చేసి వచ్చిందంట. దేవుడు అడిగినావు కదా,
మస్తు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే 2001 చెప్తున్నా కానీ మీలో కూడా చాలా మంది కొన్ని రోజుల తర్వాత వచ్చారు. మీరు వచ్చిన తర్వాత చాలా మంది వచ్చినారు. తర్వాత మీలో మళ్ళీ మీరు వచ్చిన తర్వాత చాలా మంది వచ్చినారు. విషయం ఏంటంటే వీళ్ళందరూ నువ్వు ప్రార్థన చేస్తే ప్రభువు యేసుక్రీస్తుని కనికరించి పరిశుద్ధాత్ముడు ఆకర్షిస్తే యేసుక్రీస్తు నామములో వీరందరూ కూడా సంఘంలో చేర్చబడ్డారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఇట్లు వారైనా వాళ్ళ గురించి నిరాశ చెందక నువ్వు మాత్రం బ్రతికినంత వాళ్ళకి ఏం చేయాలి? మేలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? మాట్లాడాలా? ఏం చేయాలి? మేలు చేయాలి. ఆయన ఎదుట వధువుగా నిలబడాలంటే జీవ పునరుద్ధానములను పాలుపంపులు పొందాలంటే ఖచ్చితంగా మేలు చేయాలి. ఇక మేలు ఎట్లా చేయాలి? గలతీ పత్రికలను ఆ మాట చదువుకొని ముగించేద్దాం. వచ్చే వారం కంటిన్యూషన్ చేద్దాం. చదువుకున్న మాట 9 వచ్చిన మనము మేలు చేయడందు విసుకక మేలు చేయుదుము. మనము అలసిపోకుండా మేలు చేస్తే తగిన కాలమున పొందగొస్తాం. బైబిల్ మూసేది నా వైపు చూడండి. మనము మేలు చేయుట యందు విసుకక ఉండాలి. ఎట్లా? మేలు చేయుట యందు విసుకక ఉండాలి. అంటే మేలు చేసి ఎట్లా చేయాలి? కొంతమందికి 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత మాకు విసుకొచ్చిందంటారు కదా. 5-6 సంవత్సరాలు చేసిన తర్వాత మాకు విసుకొచ్చింది. ఒక 10 సంవత్సరాలు చేసిన తర్వాత మాకు విసుకొచ్చింది. అది నీవు అంటున్నమాట. ఏంటంటే బైబుల్ అట్లా రాయబడాలి. మనం మేలు చేయుట యందు విసుకక ఉందా అంటే విసుకకుండా మేలు చేయాలి. కింది మాట, మనము అలయక మేలు చేసి తినే. ఎట్లా? అంటే మేలు చేసే విషయంలో అలసిపోకుండా మేలు చేయాలి. ఎట్లా? కొంతమంది మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను ఇన్ని రోజులు చూసినాను, నేను అలసిపోయాను. నేను ఇన్ని రోజులు చేసినాను, నేను విసిపోయినాను. నా ప్రాణం విసిపోయింది, నా మనసు విసిపోయింది, నా హృదయం విసిపోయింది, నేను అలసిపోయినా, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను చేయను అంటే చేయను అని అంటారు కదా. బైబిల్ ఉన్నది ఒకసారి బైబిల్ చూపించాను. మీ బైబిల్లో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం ఏం రాయబడిందంటే మేలు చేసే విషయంలో మీరు విసుకకుండా మేలు చేయండి అని ఉంది మీ బైబిల్లో. ఏంటంటే మీ బైబిల్లో బాబు ఇటు చూడండి, బాబు ఇటు చూడండి, సరికొచ్చు అలసిపోకుండా విసుకకుండా మేలు చేయండి. తర్వాత మేలు చేసే విషయంలో అలసిపోకుండా మేలు చేస్తే తగిన కాలంలో ఏం చేస్తామంట? పంట కోసం. ఇప్పుడు మీ బైబిల్ ఉంది కదా, మీ బైబిల్లో ఉన్న ఈ పేజీ, ఈ పేపర్ చింపేస్తారా? లేక అలసిపోకుండా విసుకకుండా ఇటు ఏదంటే మేలు చేయడానికి నేర్చుకుంటారా? ఇది పేజ్, ఈ పేజ్. దీంట్లో పరిశుద్ధాత్ముడు ఏమి రాసి పెట్టాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమి వివరించాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రేరేపించి ఏం చెప్పిందంటే, విశ్వాస గృహములకు చేరిన వారు ఉన్నారు కదా, సంఘములో చేర్చబడిన వారు ఉన్నారు కదా, సంఘస్థులు ఉన్నారు కదా, వారికి మేలు చేసే విషయంలో నీవు విసుకకుండా మేలు చేయాలి. వారికి మేలు చేసే విషయంలో నీవు అలసిపోకుండా మేలు చేయాలని నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము ఈ పేపర్లో రాయబడింది. నీవేమంటావు అంటే, మస్తు చేసినా, మస్తు చూసినా, మస్తు ఇచ్చినా, మస్తు తిరుగుతున్నాం, ఇంకా అయిపోయింది, ఇంకా విసిగిపోయింది, ఇంకా మాకు ఎవరితో సంబంధం లేదు, మేము అలసిపోయినాం,
మాది వాళ్ళే వాళ్ళది వాళ్ళదే అని అంటావు కదా. మరి నీ మాట కరెక్ట్ అయితే నీ బైబిల్లో పేజీ చెప్పేసి నీ మాట ప్రకారంగా బ్రతుకు. హలో సిస్టర్, టెల్ మీ, మాట్లాడుకుంటున్నారు. ఈ పేజ్ చెప్పేసి ఈ పేజ్ నా బైబుల్లో లేదు కనుక నేను ఎవరికి మెయిల్ చేయను, నాకు ఎవరితో సంబంధం లేదని నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. ఈ పేజ్ నీ బైబుల్లో ఉంది అంటే, ఈ పేజ్ నీ బైబుల్లో పరిశుద్ధాత్ముడు పెట్టినాడు, ఈ దేవుని వాక్యం, ఈ వాక్యం నేను పాటించాలనుకుంటే నీ ఇష్టాన్ని చంపేసి, ఏంటంటే నీ ఇష్టమును చంపేసి నీవు ఈ పేజీకి, ఈ వాక్యానికి లోపల ఈ వాక్య ప్రకారంగా బ్రతుకు. చెప్పి వాక్య ప్రకారంగా బ్రతుకు. కొంతమందిని చూసినారా మీరు? కొంతమందిని చూసినారా? చూడలేదా? నేను చాలామందిని చూసిన. కొంతమంది ఎట్లుంటారంటే 6 నెలలు ఒకరితో స్నేహం చేస్తారు, స్నేహం తెగిపోయి మళ్ళీ ఇంకో స్నేహం ఎత్తుకుంటారు, 3 నెలలు ఒకటో స్నేహం చేస్తారు, అది తెగిపోయిన తర్వాత ఇంకొకరితో ఎత్తుకుంటారు, ఒక 2 నెలలు స్నేహం చేస్తారు, అది తెగిపోయిన తర్వాత ఇంకోటి ఎత్తుకుంటారు, ఒక 6 నెలలు చేస్తారు, మళ్ళీ అది తెగిపోయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం చేస్తారు, అది తెగిపోయిన తర్వాత ఇంకొకటి ఎత్తుకుంటారు. అదేంటండి కుదరట్లేదు, పడట్లేదు. ఆ బాబులే బాబు మాట పడట్లేదు, ఇంకా చెప్పండి, పడట్లేదు. వాళ్ళ ఇష్టం. అప్పుడు పెట్టేది అయిపోయింది. నీ బైబిల్లో పేరు చెప్పేసి మాట్లాడమా? నీ బైబిల్లో పేరు చెప్పేసి ఆ మాట మాట్లాడు. అర్థమవుతుందా? లేదంటావా? నీ మాటలని కట్టి పెట్టి సముద్రంలో పడి, నది దగ్గర ఉంది కదా, నీ మాటలని ఇష్టాము, నీ ఆలోచనని నడిపింపంత తీసుకెళ్ళి ఆ నదిలో పాడేసి నీవు వచ్చి ఈ పేజీకి, ఈ వాక్యానికి, ఈ సందేశానికి లోపల. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? కనుక ఇక మీదట ఈరోజు ఇంటికి వెళ్ళు, ఆలోచన చేసుకో. ఆలోచనతో ఇకపోతే ఈరోజు రాత్రంతా ఆలోచన చేసుకో. రేపు పొద్దున్న పెన్ను పేపర్ పట్టుకొని నీకు వస్తే నువ్వు రాసుకో, నీకు రాకపోతే నీ పిల్లలతో రాపించుకో. అట్లా కూడా కుదరకపోతే మంగళవారం మందిరం ఉంటారా నేను రాసిస్తాను. నేను ఎవరెవరైతే ద్వేషిస్తున్నారు, నీకు ఎవరెవరైతే శత్రులుగా ఉన్నారు, నీకు ఎవరెవరైతే ఇప్పటిదాకా పడరానులుగా ఉన్నారు, వాళ్ళందరి పేరు రాస్తాను. 4 రోజులు ప్రార్థన చేసుకో. ఏంటంటే 4 రోజులు ప్రార్థన చేసుకో. నీకు ఏమైనా సలహాలు కావాలంటే నన్ను సంప్రదించు. ఆ తర్వాత వచ్చే ఆదివారం నుంచి మొదలుపెట్టు. వచ్చే ఆదివారం మళ్ళీ ఇది వాక్యం చెప్తాను. ఆ తర్వాత ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత మొదలుపెట్టు. ఏం మొదలుపెట్టాక మేలు చేయడమో మొదలుపెట్టు. అక్క మేలు చేయడం ఏంటన్నా? మేలు చేయడమో మొదలుపెట్టు. ఎందుకంటే నువ్వు మేలు చేయకపోతే పునరుద్ధాన సమయంలో, సమాధిలో నుంచి లేచే సమయంలో నువ్వు జీవములోనికి ఎక్కి వెళ్ళలేవు. యేసయ్య ఎదుటికి ఎక్కి వెళ్ళలేవు. ఆయన ఎదుట వధువుగా నిలబడలేవు. కనుక ఇక మీదట విసుగకుండగా, అలసిపోకుండగా సంఘములో చేరిన వారందరి పట్ల మేలు చేసే కృప, శత్రులతో సైతము నేను ద్వేషించే వారితో కూడా సైతం కూడా మేలు చేసి వారిని జయించే కృప దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించును గాక.